ఈ యొక్క స్మార్ట్ ఫోన్ల యుగంలో మనము ఉండడం మనం నిజంగా అదృష్టవంతులము అనుకోవాలి. ఎందుకు అంటే ఒకప్పుడు ఈ యొక్క స్మార్ట్ ఫోన్లు ఇవన్నీ లేనప్పుడు, సోషల్ మీడియా లేనప్పుడు, అంటే సోషల్ మీడియా ప్రజల్లోనికి విస్తృతంగా అందుబాటులో లేనప్పుడు అప్పుడు ఏ సంఘంలో ఎలాంటి బోధ జరుగుతుంది, ఎలాంటి వాక్య వక్రీకరణ జరుగుతుంది, సత్యం చెబుతున్నారా, అసత్యం చెబుతున్నారా, ఏ సంఘములోని బోధ ఆ సంఘములోనే ఉండిపోయేది ఒకప్పుడు. కానీ ఈనాడు మనకు ఆ యొక్క సమస్య లేదు. ఎందుకంటే వారి పబ్లిసిటీ కోసం ప్రతి ఒక్క సంఘం ఈనాడు సోషల్ మీడియాలోనికి వస్తుంది కనుక ఆ సంఘంలో ఉన్న సత్యం అసత్యం అవన్నీ కూడా ఈనాడు ప్రజల ముందుకు వస్తున్నాయి. ప్రజలు సత్యం ఏది అసత్యం ఏది అని సులువుగా అర్థం చేసుకునే గొప్ప అవకాశం ఈనాడు సోషల్ మీడియా ద్వారా దేవుడు తీసుకొచ్చిన ఈ యొక్క గొప్ప అవకాశం ఇది. ప్రతి సంఘం కూడా సోషల్ మీడియాలోనికి సువార్తను తీసుకురావడం ఇది సంతోషకరమైన వార్తనే. కానీ వ్యక్తిని పూజించే వాళ్ళు, నేను ఏ వ్యక్తి వాక్యాన్ని విన్నానో ఆ వ్యక్తి వాక్యాన్ని మాత్రమే నేను వింటాను, బైబిల్ ఏం చెప్పినా నాకు అనవసరం అని వ్యక్తి పూజ ఉన్నవారు మాత్రం ఎప్పటికీ వాక్యాన్ని తెలుసుకోలేరు. ప్రకటన గ్రంథాన్ని ఎవరైనా ఒక 10 రోజులు, 20 రోజులు, 40 రోజులు, 40 డేస్ ఉపవాసాలలో 40 రోజులు, లేదా ఒక 2 నెలలు, 3 నెలలు, ఈ విధంగా అనేకులు ప్రకటన గ్రంథాన్ని వివరించడం మనము చూస్తాం సోషల్ మీడియాలో. 3 సంవత్సరాల నుంచి కేవలం ప్రకటన గ్రంథాన్నే బోధిస్తున్న వ్యక్తి ఎవరైనా ఉన్నారా అంటే మన పాస్టర్ ఏమన్ బ్రదర్ ప్రసంగాలలో 500 ప్రశ్నలు వెయ్యాలని నేను 500 ప్రశ్నలను రాసుకోవడం జరిగింది. ఏమిటి యొక్క 500 ప్రశ్నలు? ఏమిటి అంటే కేవలం ప్రకటన గ్రంథం గురించే 500 మిస్టేకులు జరిగాయా? 500 డౌట్స్ ఎందుకు వచ్చాయి? 500 ప్రశ్నలు ఎందుకు వేయవలసి వచ్చింది? ఇవన్నీ కూడా మనము ముందు పరిశీలించబోతున్నాము. ఒక్కొక్కటిగా మనము ప్రశ్నించబోతున్నాం. అది కూడా చాలా ప్రేమపూర్వకంగా. ఎంత ప్రేమపూర్వకంగా అంటే యేసుక్రీస్తు ప్రభుల వారు లోకాన్ని ఎంత ప్రేమించాడో అంత ప్రేమపూర్వకంగా మనం హేమన్ బ్రదర్ను ఇంకా కొంతమంది సేవకులను దాదాపుగా 500 ప్రశ్నలు అడగబోతున్నాము. ఏది సత్యం ఏది అసత్యము అనే దానిపై 500 ప్రశ్నలు మనం అడగబోతున్నాం. మన ప్రకటన గ్రంథము నుంచి దాదాపుగా 150 నుంచి 200 ఆర్గ్యుమెంట్లు చేయబోతున్నాం. అంటే వాదనలు చేయబోతున్నాం. ఏ వాదనలు అవి అంటే ప్రకటన గ్రంథములో కనిపిస్తున్న క్రొత్త భూమి క్రొత్త ఆకాశము అనేది ఒక వాదన, నూతన సృష్టి అనేది ఇంకొక వాదన, జీవజల నది అనేది ఇంకొక వాదన. ఇలా ప్రతి ఒక్కటి అంటే ఇలాగూ 150 నుంచి 200 ఆర్గ్యుమెంట్లు, 200 వాదనలు మనము ప్రజల ముందుకు తీసుకురాబోతున్నాం. వాదనలు చేయబోతున్నాం. ప్రతి సబ్జెక్టు మీద ఆర్గ్యుమెంట్ చేయబోతున్నాం. వాదించండి కొన్ని విషయాల మీద అని చెబితే ఎవరు కూడా ఈనాడు ముందుకు రారు. కానీ వాళ్ళు వాదించే విధంగా, ప్రతి సబ్జెక్టు మీద వాళ్ళు వాదించే విధంగా, ఆర్గ్యుమెంట్ చేసే విధంగా సబ్జెక్ట్ను ప్రజల ముందుకు తీసుకుపోతున్నాం. ప్రకటన గ్రంథం గురించి 200 ఆర్గ్యుమెంట్లు ఏంటి? 200 ఆర్గ్యుమెంట్లు అంటే
ప్రకటన గ్రంథములో దేవుడు ఎంత జ్ఞానాన్ని పొందిపరిచాడో మీకు అర్థం కావాలి. అంటే మీకు టోటల్గా అర్థం కావాలి, ప్రకటన గ్రంథములో దేవుని సంకల్పం, యేసుక్రీస్తు గురించిన సాక్ష్యము ఎంత గొప్పగా ప్రకటన గ్రంథములో దేవుడు రాయించాడో, ఎంత విస్తృతంగా జ్ఞానం కనిపిస్తుందో. అంటే దేవుని మహాజ్ఞానం యేసుక్రీస్తుని గురించిన ఎంత విస్తృతంగా యేసుక్రీస్తుని గురించిన జ్ఞానం, తండ్రి అయిన దేవుని గురించిన జ్ఞానం, పరిశుద్ధాత్మ దేవుని గురించిన జ్ఞానం, టోటల్గా దేవుని జ్ఞానాన్ని, దేవుని సంకల్పాన్ని ప్రకటన గ్రంథములో ఎంత గొప్పగా పొందుపరిచాడో మనము ఇవన్నిటిని కూడా రుచి చూడబోతున్నాం. ఒక వాదనను స్టార్ట్ చేస్తాం. ఆ యొక్క వాదనలో, ఆ యొక్క ఆర్గ్యుమెంట్ గురించి నీకు ఏం తెలుసు, నీ దగ్గర ఎంత సబ్జెక్ట్ ఉంది, దాని విషయమై నీకు ఏం తెలుసు, అసలు నువ్వు ఏం తెలుసుకోవాలనుకుంటున్నావో ప్రతిదీ కూడా మీ వంతు మీకు ఎంత వీలైతే అంత కామెంట్ల ద్వారా తెలియచేయాలి. అంటే దేవుని మనస్సు, దేవునిలోని ఆలోచన, అంటే దేవుని మనస్సులోని ఆలోచన మనకు అర్థం కావాలంటే ప్రతి ఒక్కరం కూడా ఎవరి టాలెంట్ వాళ్ళు చూపించాలి. టాలెంట్ అనేది ఎవరబ్బా సొత్తు కాదు. టాలెంట్ అనేది ఎవరబ్బా సొత్తు ఏమాత్రం కాదు. ఎందుకంటే నీవు ఎంత బైబిల్ చదవగలవో, నీకు ఎంత, అంటే నువ్వు ఎంత దేవునికి అవకాశం ఇవ్వగలవో దేవుడు నీకు అంతగా నీకు జ్ఞానాన్ని ఇస్తాడు తప్ప, లేదండి నాతోన కాదు, నేను చాలా చిన్నవాడిని, ఇలాంటి మాటలు ఎప్పటికి కూడా మాట్లాడకూడదు. ఎందుకంటే అంటే ఎవరు ఎక్కువ బైబిల్ చదివితే దేవుడు వారికి అంత జ్ఞానాన్ని ఇస్తాడు. కానీ వ్యక్తులను బట్టి, డబ్బును బట్టి, ఏదో హోదాను బట్టి, జనాన్ని బట్టి, జనమందను బట్టి దేవుడు జ్ఞానాన్ని ఇవ్వడు. నీ దగ్గర ఎంత టాలెంట్ ఉందో నీ టాలెంట్ను బట్టే దేవుడు నీకు జ్ఞానాన్ని ఇస్తాడు. కాబట్టి నీ టాలెంట్ ఎంత, నీ దగ్గర ఎంత జ్ఞానం ఉంది, నీ దగ్గర ఎంత జ్ఞానం ఉంది, నీకు ఏం తెలుసు. అంటే మనం స్టార్ట్ చేయబోయే ప్రతి ఆర్గ్యుమెంటుకు, ప్రతి వాదనకు నీకు ఏం తెలుసు, ఆ యొక్క వాదన గురించి నీకు ఏం తెలుసో దాన్ని ఆర్గ్యుమెంట్ గురించి మీరు కామెంట్లలో మీకు ఎంతవరకు వీలైతే అంతవరకు కామెంట్లలో తెలియచేయవలసిన అవసరత ప్రతి ఒక్క క్రైస్తవునికి ఉంది. మనము ప్రకటన గ్రంథంలో ఏదైతే మనము ఆర్గ్యుమెంట్ స్టార్ట్ చేస్తామో ఆ యొక్క ఆర్గ్యుమెంట్ను గురించిన వివరణ పాత నిబంధన అంతా కూడా పత్రికలలో, సువార్తలలో విస్తృతంగా దేవుడు రాయించి ఉంటాడు. కాబట్టి ప్రతి ఆర్గ్యుమెంటు మనము బైబిల్ అంతా కూడా పరిశీలించబోతున్నాం. ప్రతి ఆర్గ్యుమెంట్లో, ప్రతి వాదనలో మనము బైబిల్ అంతా కూడా పరిశీలించబోతున్నాం.